హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిలేటెడ్ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఎందుకంటే రేపు వీడియో వస్తుందో రాదో తెలీదు, అందుకోసం ముందుగానే చెప్పేస్తున్నా. ఇది యాపిల్ టీవీ అండ్ ప్రైమ్ వీడియోలో అదర్ కంట్రీలో స్ట్రీమింగ్ అవుతుంది, అది కూడా రెంట్కి. నేను ఎక్కడ చూసా, ఎలా డౌన్లోడ్ చేశానంటే నేను అడగొద్దు, కింద కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, అక్కడ చెప్తా. తెలుగులో మాత్రం లేదు, ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూసా. ఈ మధ్య చాలామంది బ్రో మసాలా మూవీస్ రివ్యూ చెయ్యి బ్రో అని కామెంట్ చేస్తున్నారు. 18+ ఉన్న మూవీస్ కానీ వీడియోస్ కానీ చూడాలనుకుంటే www.com కొడితే వచ్చేస్తాయి. వెబ్సైట్స్ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ అవే 18+ ఉన్న కంటెంట్కి ఒక మంచి స్టోరీ ఉండి చూస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. బేసిక్గా 18+ ఉన్న రివ్యూస్ చేస్తుంటే చాలామంది చూస్తున్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఫ్యామిలీ ఉంటుంది, ఇలాంటి మూవీస్ చూసి రివ్యూ చేయడం అంటే కొంచెం సిగ్గు, మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ చేస్తున్నా. సో ఏ కంటెంట్ అయినా సపోర్ట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి. అప్పుడే ఇంకా మంచి మంచి మూవీ రివ్యూస్, డిఫరెంట్ మూవీస్ గురించి మీకు చెప్తా. సరే, ఇవన్నీ ఎందుకు, మాకు పాయింట్కి రా అంటే వస్తున్నా భయ్యా, ఎందుకు కావరా. ఇదొక హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఫిలిం. ఈ మూవీకి ఐఎండిబిలో 8 రేటింగ్, రోటెన్ టొమాటోస్లో 95% ఆడియన్స్ ఇష్టపడ్డారు. అండ్ హాలీవుడ్ క్రిటిక్స్ అయితే 5కి 5, 5కి 4.5, 3.5 రేటింగ్ కూడా ఇచ్చారు. 3.5కి అయితే ఎక్కడా తక్కువ లేదు అసలు. హాలీవుడ్ ఆడియన్స్ కూడా తెగ ఇష్టపడ్డారు ఈ మూవీని. అందుకే ఈ మూవీ ప్రపంచం మెచ్చిన మసాలా మూవీ అయింది. సరే అని ఈ హైప్తోనే ఈ మూవీ స్టార్ట్ చేశా. నాకైతే మూవీ అయితే నచ్చింది భయ్య, బాగుంది. 2.5 hours ఆల్మోస్ట్ ఉన్నా మరీ అంత బోర్ లేదు. అలాగని 8 రేటింగ్ ఉంది కదా అని ఐఎండిబిలో అంత రేటింగ్ ఎందుకు అట్ ద సేమ్ టైం అనిపించింది. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. కుర్రాళ్ళకి కావాల్సిన మసాలా, న్యూడిటీ సీన్స్, ఎక్స్పోజింగ్, ముద్దులు, ముచ్చట్లు, ఒక్కటేంటి అన్ని రకాల చెత్త అంతా ఇందులోనే ఉంది. నిజంగా కుర్రాళ్ళకి పండగ అనమాట. బేసిక్గా మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, యానీ అనే ఒక అమ్మాయి, యంగ్ సెక్స్ వర్కర్, ఆ కుర్రాడితో ప్రేమలో పడుతుంది. వాడు డబ్బున్న వాడు కొడుకు. ఇద్దరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకుంటారు. కుర్రాడు వాళ్ళ ఫ్యామిలీకి ఈ విషయం తెలిసి వాడిని పట్టుకుపోతారు. దాని తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది, లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ స్టార్టింగ్ నుండి కూడా 45 minutes వరకు మసాలా ఫుల్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ 40 minutes వరకు ఏముండదు. తర్వాత మళ్ళీ మధ్యలో లాస్ట్ వరకు చిన్న చిన్న బిట్స్ వస్తుంటాయి. కుర్రాడిని వాళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్ళిపోయాక కొంచెం స్టోరీ టర్న్ తీసుకుంటుంది. ఆ అమ్మాయిని ఆ డబ్బున్న వ్యక్తి సెక్యూరిటీ గార్డ్స్ బెదిరించడం, వాళ్ళతోనే కొన్ని సీన్స్ ఫన్నీగా ఉంటాయి. అండ్ ఒక ట్విస్ట్ పెట్టారు, అది గెస్ట్ చేయలేం. అండ్ క్లైమాక్స్ కూడా మనం అనుకునేది జరగదు. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న, ఒక సెక్స్ వర్కర్ ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే ఎవరు మ్యాక్సిమం సమాజం కూడా ఒప్పుకోదు. బట్ ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు, హాలీవుడ్ స్టైల్కి తగ్గట్టు తీశారు. క్లైమాక్స్ ఒక 80% మందికి నచ్చితే 20% మందికి నచ్చదు. సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్నంత లేదు, లాగ్ అయితే ఎక్కువైపోయింది. బాగా బోర్ కొట్టే సీన్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్గా యాక్ట్ చేసి మైకీ మ్యాడిసన్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు అసలు. సెక్యూరిటీ గార్డ్స్ యాక్టింగ్, ఆ కుర్రాడు, ఆ ఫ్యామిలీ, ఆ కుర్రాడు అందరూ కూడా బాగానే చేశారు. ఇవే మెయిన్ క్యారెక్టర్స్ మూవీకి. టెక్నికల్గా కూడా చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ఆ కలర్స్, కాస్ట్యూమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అంతా బాగానే ఉంది. కుర్రాలకైతే తెగనొస్తుంది మూవీ. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఓన్లీ 18+ వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.